మనం చూస్తున్నటువంటి ఈ యొక్క పంచభూతాలు మిక్కుటమైన వేండ్రత్వంలో ఏమైపోయే దినం రాబోతా ఉంది. మనం చూస్తున్నవన్నీ కూడా గతించిపోబోతున్నాయి అనే విషయాన్ని మీరు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, మీరు చూస్తున్న ప్రతి పదార్థం కూడా ఒకనాటికి ఏమైపోద్ది, గతించిపోద్ది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి, నీరు, అగ్ని, ఇవి పంచభూతాలు, ఇవన్నీ కూడా లయమైపోయే దినం నిజంగా రాబోతుందనే విషయాన్ని చెప్తున్నాడు. యుగ సమాప్తికి సూచనలేవి అని శిష్యులు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 నుంచి 39 వచనాల వరకు ఒక విషయాన్ని చెప్పాడు. నోవహు దినములు ఎలా ఉండునో మనుష్య కుమారుని రాకడను అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినముల్లో నోవహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉండి జలప్రళయం అందరినీ కొట్టుకుని పో వరకు ఎరుగకపోయిరి. అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండును. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాకడ దినాలు ఎలా ఉంటాయని చెప్పాడంటే, నోవహు జలప్రళయంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారో ఆయన రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయట. చూడండి, నోవహు జలప్రళయం టైంలో ప్రజలు ఎలా నివసించారు? ప్రజలు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు ఎవరికి ఇష్టానుసారంగా వాడు జీవించాడు. ఆ టైంలో జలప్రళయం వచ్చింది, వారిని నాశనం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రభువు కూడా అదే ప్రస్తావిస్తున్నాడు. నా రాకడ దినాలు, అంత్య దినాలు సొదొమ గొమొర్ర ప్రజలు నిజంగా వారు ఎలా ఉన్నారో, అంత్య దినాల్లో కూడా ప్రజలు అలా ఉన్నప్పుడు, నోవహు దినాలు ఎలా ఉన్నాయో ప్రజలు అలా ఉన్నప్పుడు నా యొక్క రెండవ రాకడ వస్తుంది. అంత్య దినాల్లో మనం ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ వచ్చాం. యుగ సమాప్తికి సూచనలేవి అని శిష్యులు అడిగినప్పుడు ప్రభు విషయాలు చెప్తూ వచ్చాడు. చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, కరువులు సంభవిస్తాయి. సో ప్రజలు అక్రమ విస్తరణ చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోద్ది, ఒకరినొకరు ప్రేమహీనులైపోతారు అని చాలా విషయాలు చెప్తారు. యుద్ధాలు, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. కరువులు సంభవిస్తాయి, విచిత్రమైన వ్యాధులు మీ దగ్గరకు వస్తాయి, అంతు చిక్కనటువంటి రోగాలు వస్తాయి, రోగాల పాత్ర కృమ్మరించబడుతుందని దేవాదేవుడు అంత్య దినాల గురించి సూచనలు మాట్లాడినప్పుడు నేడు అక్షరాలు నెరవేర్చబడట్లేదా? టర్కీ అనే ప్రాంతంలో భయంకరమైన భూకంపం వచ్చిందండి. రెక్టర్ స్కేల్ మీద 7.8 మీద అందరూ పడుకున్నారండి. టర్కీలో చాలా గొప్పవారు ఉంటారు, అందరూ బిల్డింగ్లు ఉంటాయి. ఇస్తాన్బుల్ ఆ ప్రాంతం అంతా కూడా చాలా సాఫిస్టికేటెడ్ ప్లేస్. ఆ ప్రాంతంలో అందరూ కూడా చక్కగా ఉద్యోగాలు చేసి సినిమాలు చూసేవాళ్ళు, సినిమాలు చూస్తారు. చక్కగా 4:30 గంటల వరకు ఏ విధమైన ప్రమాదం లేదు. కానీ 4 గంటల 20 నిమిషాలకి భూమి కంపించింది, ట్రెమర్స్ వచ్చినాయి. భూకంపం ఎప్పుడైతే వచ్చిందో నిద్రలో చచ్చిపోయారటండి. నిద్రలోనే చాలా మంది చనిపోయారు. రెక్టర్ స్కేల్ మీద 7.8గా వారు గుర్తించారు. చాలా మంది ఆ శిథిలాల కింద ఉండిపోయారు. చాలా బిల్డింగ్లు పడిపోయినాయి. ఇప్పటికి సుమారుగా 1500కు పైగా చనిపోయారు. నిన్న నేను విన్నాను, ఇంకా మరణించిన వారు ఇంకా అధికంగానే ఉండి ఉంటారు. ఎందుకు మాట చెప్పానంటే, అంత్య దినాల్లో భూకంపాలు, కరువులు, ఈరోజు ఎక్కడ చూసినా భయంకరమైన కరువులు ఉన్నాయండి. కరువు అంటే కేవలం ఆహారపు కొరత అని అనుకోవద్దు, వాక్యపు కొరత కూడా ఈ రోజున సమాజంలో కనపడతా ఉంది. అందరూ కూడా క్రైస్తవులుగా కనపడుతున్నారు, కానీ సరైన వాక్య విధానం లేనిటువంటి వారు, వాక్యపు కొరత సంఘాల్లో ఉంది. ఈ రోజున ఇలా చెప్పుకుంటూ పోతే కొరత కనబడతా ఉంది. కరువుల గురించి మనం వింటా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టేస్తే ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం అద్భుతమైన విషయాన్ని చెప్తాడండి. ఆ విషయం నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. అదేంటంటే, అంత్య దినాల్లో, కడవరి దినాల్లో ఎలాంటి కార్యాలు జరుగుతాయనంటే ప్రభు చెప్పాడు, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్కరమై వినిపించబడుతుంది. మీకు అర్థమవుతుంది కదండి, స్క్రీన్లో మీరు చూస్తున్నారు. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్కరమై లోకమందంతటను ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును.